సో హలో గైస్, యాక్చువల్లీ ఇవాళ ఏ డే ఇన్ మై లైఫ్ అనేది ఒకటి చేద్దాం అనుకున్నాం, ఫిక్స్ అయ్యాము. అంటే వీకెండ్ వ్లాగ్ లాగా కూడా ఉంటుంది కదా అని చేద్దాం అనుకున్నాము. బట్ అనుకున్న తర్వాత అందరూ డ్రాప్ అయిపోయారు. సో మళ్ళీ నేను ఒక్కదాన్నే మిగిలాను. సో అందుకనే సర్లే నేను ఒక్కదాన్నే చేసేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. సో ఇవాళ వీకెండ్ కదా, అంటే సండే కదా, సండే రోజు మోస్ట్లీ అనుకుంటాం లైక్ వీ హ్యావ్ టు ఫినిష్ ఆఫ్ ద పెండింగ్ వర్క్స్ అని చెప్పేసి. సో దాంట్లో భాగంగానే నాకు కొంచెం అయితే వర్క్ ఉండే. సో ఆ వర్క్ అయితే ఇప్పుడు చేయబోతున్నాను. అండ్ మోస్ట్లీ ఐ జస్ట్ సార్ట్ అవుట్ దట్, లైక్ అంటే డీటెయిల్గా అన్ని వర్క్స్ అయితే రాసుకుంటాను అనమాట. సో ఏమేమి చేయాలి అని చెప్పేసి, బికాస్ ఈ మధ్యన కొంచెం వర్క్స్ అయితే ఎక్కువైపోయాయి. సో అందుకనే ఏది పర్ఫెక్ట్గా చేయలేదు. సో అన్నిటికీ ఒక ట్రాకింగ్ ఉండేలాగా అయితే నేను ఒక నోట్ ప్యాడ్లో రాసుకుంటాను, లైక్ ప్రయారిటీ వైజ్గా ఏది చేయాలి అని చెప్పేసి. కొత్తగా హ్యాబిట్ అనమాట, ఇది కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నాను. ఇలాంటి హ్యాబిట్ ముందు నుంచి ఉంటే ఈ పార్టీకి కాస్త బాగుపడే వాళ్ళమేమో. సో ఇప్పుడిప్పుడే కొత్తగా కొన్ని నేర్చుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఈ యొక్క ఏమంటారు అది, ఈ ఐడియా మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నాం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అనమాట. సో చూసారు కదా, యాక్చువల్లీ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఏ లిస్ట్ ఆఫ్ టాస్క్స్ అనమాట విచ్ హ్యాస్ టు బి డన్ టుడే. సో నేనైతే అనే లిస్ట్ ఆఫ్ టాస్క్స్ అయితే రాసుకున్నాను. అండ్ యాజ్ ఐ సెడ్ నాకు కొంచెం అయితే వర్క్ ఉండే, సో అదే ఇప్పుడు నేను చేసుకుంటున్నాను అనమాట. సో ఇది అయిపోయాక లైక్ చూద్దాం ఇంకా ఏమైనా, అంటే నెక్స్ట్ ఏ చేద్దాము అని అనిపిస్తుందో అది చేస్తాను అనమాట. అంటే లైక్ హెయిర్ కేర్ రిలేటెడ్ స్టఫ్ అయితే ట్రై చేస్తుంటాను. సో దానికి రిలేటెడ్ ఒక రెసిపీ కూడా రాసి పెట్టుకున్నాను. సో ఇక ముందు వీడియోస్లో ఐ విల్ పోస్ట్ దట్ రెసిపీ టు. సో ప్లీజ్ డూ ఫాలో అనమాట, సో దట్ మీకు ఆ రెసిపీ ఏంటో తెలుస్తుంది. సో నార్మల్గా మనం వీకెండ్ అనగానే ఇంకా వీకెండ్ ప్లాన్స్ ఉంటాయి కదా, అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాన్ నాకైతే వచ్చేసి హెయిర్ కేర్ అనమాట. సో హెయిర్ కేర్కి నేను ఎక్కువగా పెద్దగా అంత ఏం లేదంటే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మోస్ట్లీ ట్రై చేస్తాను, బికాస్ మనకి ఎక్కువగా అవి సూట్ అవుతాయి అనమాట. సో అందరూ అంటుంటారు కదా, ఎంత ఎక్కువ ఆయిల్ పెడితే అంత ఎక్కువ హెయిర్ గ్రోత్ వస్తుందని. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఆయిల్ ఈజ్ జస్ట్ లైక్ ఏ మాయిశ్చరైజర్ అనమాట. ఇప్పుడు మన స్కిన్కి మాయిశ్చరైజర్ ఎట్లా అయితే అప్లై చేస్తామో, సో ఇట్లా సేమ్ ప్రాసెస్ అనమాట. హెయిర్ కూడా ఊరికి డ్రై అవ్వకుండా ఉండడానికి అప్లై చేసేది ఆయిల్ అనమాట. సో అంటే కొందరైతే ఆయిల్ స్కాల్ప్ ఉంటుందంట. సో అలాంటి వాళ్ళకి ఆయిల్ మనం పెట్టకపోయినా నడుస్తుంది, కానీ కొందరైతే చాలా డ్రై స్కాల్ప్ ఉంటుంది. నాదైతే చాలా డ్రై స్కాల్ప్. సో 1-2 days నేను ఆయిల్ పెట్టకుండా వదిలేస్తే అది బాగా ఇట్లా గడ్డి అవుతుంది అనమాట. సో అందుకని నా హెయిర్ కేర్లో ఫస్ట్ కేర్ వచ్చేసి ఆయిలింగ్ మై హెయిర్ అనమాట. సో వీకెండ్ రాగానే మంచిగా ఆయిల్ పెట్టేసి ఇట్లా జుట్టు అయితే పైకి పెట్టేస్తాను అనమాట. సో దీంతో నా వీకెండ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అంటే వీకెండ్ గురించి చెప్తున్నాను కాబట్టి దీని గురించి ఇంత స్పెసిఫిక్గా చెప్పాలనిపించింది. అండ్ ఎవరైతే బాగా ఆయిలీ హెయిర్ టైప్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఎక్కువసేపు ఆయిల్ పెట్టుకోకూడదు, బికాజ్ వాళ్ళకి డాండ్రఫ్ వస్తుంది. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను, అంటే డిపెండ్స్ ఆన్ స్కాల్ప్ టైప్స్. సో నా స్కాల్ప్ వచ్చేసి డ్రై, బట్ స్టిల్ నేను 1 day కన్నా ఎక్కువగా, అంటే 1 day ఈజ్ అ లాంగ్ పీరియడ్ వేర్ ఐ ఆయిల్ మై హెయిర్ అనమాట. సో ఇంకా చాలా హెయిర్ కేర్ది చాలా అయిపోయింది కదా స్టోరీ. ఎవరికైనా ఇట్లాంటి పాయింట్స్ కావాలంటే యూస్ఫుల్ అవుతుందని ఐ వాస్ జస్ట్ థాట్ ఆఫ్ షేరింగ్ అనమాట. అండ్ హెయిర్ కేర్ మీద ఒక కొత్త ఒక సపరేట్ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను. చూద్దాం ఇంకా అది ఎప్పుడు కుదురుతుందో నాకు తెలీదు. సో అలా ఆయిలింగ్ అనే ఒక కాన్సెప్ట్ మీద అయితే ఇవాళ కాస్త మీకు ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకున్నాను. ఇంట్రొడక్షన్ కాస్త 5 marks ఆన్సర్ అయింది, సారీ ఫర్ దాట్. సో యా, లెట్స్ కంటిన్యూ ద నెక్స్ట్ పార్ట్ అనమాట. సో హాయ్ హలో, నేనైతే రెడీ అయిపోయాను. అండ్ యాజ్ పర్ ద టాస్క్స్ అయితే ఇప్పుడు వచ్చేసి ఐ గోయింగ్ టు ప్రిపేర్ లడ్డూస్ అనమాట. ఎందుకంటే లైక్ నార్మల్గా మండే మనకి చాలా క్రేవింగ్స్ వస్తాయి. అంటే మండే లైక్ విల్ బీ బిజీ అండ్ వర్కింగ్ రైట్. సో అప్పుడు ఈవినింగ్ స్నాక్స్ తినాలని అనిపిస్తుంది కదా. సో అందుకని ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇలా వీకెండ్ అలా ఏమైనా కొత్తగా కొన్ని ప్రిపేర్ చేసుకుంటాము. సో అందులోని పార్టీ అనమాట. సో ఇవాళ స్పెషల్ వచ్చేసి కొబ్బరి లడ్డు అనమాట. సో లెట్ మీ సీ అది ఎలా ప్రిపేర్ అయిపోతున్నాను. అంటే ఇంతకుముందు చేశాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేస్తున్నాము. సో చూద్దాం ఎలాగైపోతున్నాము. సో ముందుగా అయితే ఇలా వీటిని ఎలా కనిపిస్తుందా, ఓకే, వీటిని బాగా ఫ్రెష్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో క్లీన్ చేసుకున్నాక ఐఎమ్ గోయింగ్ టు, అంటే ఫైన్గా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్నాక అంతే అనమాట. సో వీ కెన్ ప్రిపేర్, లైక్ వీ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ద కొబ్బరి లడ్డు అనమాట. సో లెట్స్ సీ, మీకు కూడా ప్రిపరేషన్ చూపిస్తాను ఎలా చేస్తాను.
myself wondering what did happen to the last 10. I ran away with my life fast. హలో గైస్, సో మొత్తానికి అయితే ఇదేదో చేసి పెట్టాను. సో లెట్స్ మేక్ స్వీట్ అనమాట. దీంతో ఎలా చేస్తారో చూస్తారా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అలా మనకి నచ్చిన మూవీ టీవీలో వస్తుంటే ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఆ మూవీ చూస్తూ మనకి నచ్చిన కుకింగ్ చేస్తూ వండితే వస్తుంది. నేను చేసిన కొబ్బరి లడ్డు అయితే ఫుల్ టు ఫుల్ సూపర్ వచ్చిందనమాట. సూపర్ యమ్ వచ్చింది. అది ఎందుకు అలా వచ్చిందో నాకు తెలీదు. మరి ఇష్టంతో చేశాను అందుకని వచ్చిందా, లేకపోతే అన్నీ ప్రాపర్గా సెట్ అయ్యాయో అందుకు వచ్చాయో నాకైతే తెలీదు. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, చేసేద్దామా? కొబ్బరి లడ్డుకు కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ని, ఇలాచీని తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కాస్త ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ కాదు అది నెయ్యి వేసాను అనమాట. సో మేబీ నెయ్యి వేసినందుకు టేస్టీగా అయ్యింది అనుకుంటున్నాను. సో అలా నెయ్యి వేసి కాస్త మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకున్నాక మనం తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరిని అయితే అందులో వేయించాలి. అందులో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించిన తర్వాత నేనైతే ఈ కొబ్బరిని మాన్యువల్ అంటే చేత్తోనే కానీ కొబ్బరి లడ్డు స్మూత్గా రావాలంటే కాస్త చేత్తో తురిమిన తర్వాత అదే దాన్ని తీసుకెళ్ళి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. సో దట్ మన కొబ్బరి లడ్డూలు చాలా స్మూత్గా, అంటే తింటుంటే చాలా స్మూత్గా కరిగిపోతాయి అనమాట. సో అది నాకు తర్వాత తెలిసింది. తర్వాత అలానే చేశాను అనమాట. దాంట్లో మనం కాస్త బెల్లం యాడ్ చేసుకున్నాము. అండ్ పక్కకు తీసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా నేను యాడ్ చేసేసాను అనమాట. సో అలా బెల్లం అంతా కూడా మంచిగా కరిగిన తర్వాత అంతే అనమాట. రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకేం చేస్తాం, ఇప్పుడు లడ్డూలాగా తీసేసుకోవాలన్నమాట. సో ఇది నా వీకెండ్ వ్లాగ్. అంటే వీకెండ్ అంతా ఇలా చేస్తుంటాను అనమాట. అంటే ఎప్పుడైనా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు కుకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటాను అనమాట. సో ఐ లిటరలీ లైక్డ్ ఇట్ అనమాట. సో నేను చేసినటువంటి కొబ్బరి లడ్డు అయితే సూపర్ యమ్మీగా వచ్చింది. మీరు కూడా ఒకవేళ ఈ రెసిపీని ట్రై చేస్తాను అంటే ఒకసారి యూ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై అనమాట. సో మామూలుగా మనకి హెల్తీగా ఉన్నటువంటి ఐటమ్స్ని చూస్ చేసుకుంటే హెల్త్తో పాటు టేస్ట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. అందుకనే నేనైతే ఈ కొబ్బరి లడ్డు అంటే బెల్లంతో చేసినటువంటి కొబ్బరి లడ్డూని అయితే ప్రిఫర్ చేస్తాను. వీకెండ్ స్నాక్స్ అంటే వీకెండ్లో చేసినటువంటిది వీక్ డేస్లో స్నాక్స్గా తీసుకోవచ్చు. సో దట్ హెల్తీగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే యమ్మీ లడ్డూస్ని అయితే తయారు చేశాను అనమాట. సో ఇది నా వీకెండ్ బ్లాగ్. సో లడ్డూలన్నీ రెడీ అయిపోయాక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీస్తే ఉంటుంది ఆహా ఓహో అనుకుంటే తినేయచ్చు అనమాట. సో ఇది నా హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. Sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the Don't forget to subscribe.